నమస్తే ఎంతరీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం. రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశం. మంత్రి నారాయణపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ. సర్ ప్రక్రియలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపణ. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 15వ బోర్డు సమావేశం. పలు అజెండాలకు ఏకగ్రీవంగా తీర్మానం. మతవల్లీలు మేనేజింగ్ కమిటీల నియామకం. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట పారిశుధ్య కార్మికుల నిరసన. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలంటూ డిమాండ్. నెల్లూరు కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షత వహించారు. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంకు మేనేజర్ మణిశేఖర్ వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకర్లు చేయూతనివ్వాలని అధికారుల్ని ఆదేశించారు కలెక్టర్ హిమాంశు శుక్లా. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి బ్యాంకర్లు మరింత చొరవ చూపాలని, రైతులకు విరివిగా రుణాలు అందించి వ్యవసాయ యంత్రీకరణకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చేపట్టిన చర్యలను లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంకు మేనేజర్ మణిశేఖర్ కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పశుసంవర్ధక, మత్స్య, కోళ్ల పరిశ్రమలు వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా బ్యాంకులు రుణాలు మంజూరులో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తులను అనవసరంగా తిరస్కరించకుండా అర్హులైన ఎక్కువ మందికి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి బ్యాంకు ప్రతి నెల కనీసం 12 మంది లబ్ధిదారులకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రుణాలు మంజూరు చేసే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ, పీఎం ఈజీపీ, ముద్రా తదితర పథకాల కింద అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్, నాబార్డ్ డీడీఎం బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవేణి, పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ నాయక్, మత్స్యశాఖ అధికారి చాంద్ బాషా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. మంత్రి పొంగూరు నారాయణపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. సర్ ప్రక్రియలో మంత్రి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ప్రభుత్వం వెంటనే స్పందించే చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళిని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. డిప్యూటీ మేయర్లు, బీఎల్ఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ సమావేశం నిర్వహించి ఏ విధంగా ఓటర్లను తొలగించాలా, ఏ విధంగా కొత్త ఓటర్లను నమోదు చెయ్యాలా అన్న సూచనలు చేయడం, ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందన్నారని వైసీపీ పార్టీ ఆరోపించింది. సర్ ప్రక్రియలో ఎక్కడా రాజకీయ నాయకుల ప్రమేయం గాని, ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ కావడం గాని జరగకూడదన్న ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిందని వైసీపీ నేతలు తెలిపారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను మంత్రి నారాయణ ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే చట్టపరంగా ముందుకెళతామని హెచ్చరించారు. ఈ ఫిర్యాదు కాపీని ఎన్నికల సంఘంతో పాటు జిల్లా కలెక్టర్కి పంపించినట్లు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగిన 15వ బోర్డు సమావేశంలో అజెండాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో పలు ముతవల్లీలను మేనేజింగ్ కమిటీలను నియమించారు. అనేక మంది ముతవల్లీలు వక్ఫ్ ఆస్తులు అక్రమంగా అమ్మేశారని, కొన్ని సేల్ అగ్రిమెంట్లు తమ దృష్టికి వచ్చాయని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నామని హెచ్చరించారు అబ్దుల్ అజీజ్. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 15వ బోర్డు సమావేశం జరిగింది. ప్రవేశపెట్టిన అజెండాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. పలు మతవల్లీలను, మేనేజింగ్ కమిటీలను నియమించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుని తీర్మానించారు. సమావేశం అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఎవరూ తీసుకునే చర్యలు విద్యపై ఏపీ వక్ఫ్ బోర్డు తీసుకుందని తెలిపారు. వారి జీవితాలు ఉన్నతంగా ఉండాలన్న ఆలోచనతో కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్యను అందించాలని నిర్ణయించామని తెలిపారు. నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అనేక మంది మతవల్లీలు వక్ఫ్ ఆస్తులు అక్రమంగా అమ్మేశారని, కొన్ని సేల్ అగ్రిమెంట్లు తమ దృష్టికొచ్చాయని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఆలోచననే తమ ఆలోచన కూడా అని వివరించారు. ఎంక్వైరీ పూర్తి కాకుండా చర్యలు బహిర్గతం చెయ్యలేమని, ఎంక్వైరీ పూర్తయ్యాక అతని మీద ఖచ్చితంగా చర్యలుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సభ్యులు, శాసనమండలి సభ్యులు రుహుల్లా, ఇతర సభ్యులు అక్రామ్, ఖాజా, ఇస్మాయిల్ బేగ్, బేపారి జాకిర్ అహ్మద్, ఆఫియా, సీఈఓ యాకూబ్ ఖాజీ తదితరులు పాల్గొన్నారు.
10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ అనేది కీలక నిర్ణయం పిల్లలకి. ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఏం కావాలన్నా ఇంటర్మీడియట్ ఒక కీలక ఇది ఉండబట్టి మేము బీపీఎల్ ఎవరైతే పేద బిడ్డలు ఉన్నారో వీళ్ళకి మంచి విద్యనివ్వాలి. ఇప్పుడు ఉండే కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో వాళ్ళ ముందు మన గవర్నమెంట్ స్కూల్లో, మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లలు వాళ్ళు నీట్ కావచ్చు, జేఈఈ, ఐఐటి కావచ్చు, ఇటువంటి క్రాక్ చేయడంలో వెనకపడుతున్నారు. అందుకోసం ఈ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి అంటే వీళ్ళకి కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య ఇస్తే వీళ్ళ జీవితాలు బాగుపడుతుందని మా బోర్డు నిర్ణయం తీసుకున్నాం. రెండోది, మేము తాలీమే హునర్లో ఒక ఎడ్యుకేషనే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కానీ తీసుకున్నాం. ఈరోజు కస్మూర్లో లాస్ట్ 6 months ముందు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశాం. అక్కడ ఉండే స్థానిక మహిళలు, ఆడపిల్లలందరూ వచ్చి ఆ టైలరింగ్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి, అలాగనే వాళ్ళకి ఫ్రీగా టైలరింగ్ మిషన్ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఈరోజు 4 గంటలకి కస్మూర్ దర్గాలో అక్కడ ఆ స్కిల్ డెవలప్మెంట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ పూర్తయిన సందర్భంగా వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్స్, సీయింగ్ మిషన్స్ కానీ ఉచితంగా ముఖ్య అతిథిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వస్తున్నారు. వాళ్ళ చేతుల ద్వారా ఆ 50 మంది పిల్లలు, ఆ లేడీస్కి ఆ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆస్తుల్లో ఉండే ప్రతి టెనెంట్ని, ప్రతి లీజ్దారుడికి కానీ చెప్తున్నా, ఈ యొక్క లీజ్ రెన్యువల్ చేస్తున్నాము, దీన్ని రివిజన్ చేస్తున్నాము. ఎవరైతే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకే ఈ టెనెంట్స్గా మేము పరిగణన తీసుకోబడుతుంది. ఎవరైతే సబ్ లీజ్కి ఇచ్చున్నారో అది వ్యాలిడ్ లేదు. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే, సహకరించండి. మా అధికారులు వచ్చినప్పుడు మీరు సహకరించండి. ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని మా ఆలోచన కాదు. ఒక రెగ్యులరైజ్ చేసుకోండి, మీకు అగ్రిమెంట్ చేస్తారు. ఒక టెనెంట్ అగ్రిమెంట్ చేసుకోండి, మీకు 3 సంవత్సరాలకి ఇస్తారు. గతంలో మీరు 11 నెలలకి తీసుకునేవాళ్ళు, అవసరం లేదు, 3 సంవత్సరాలకి ఇస్తారు. మీరు ఆ 3 సంవత్సరాలు రెంట్ అన్నీ బాగా పే చేస్తూ ఉంటే మీకే కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ ఇంకో 3 yearsకి. అలాగా మీరు అట్నే కంటిన్యూ అవ్వచ్చు. ఈ యొక్క రెంట్ రెగ్యులరైజేషన్ కానీ ఈరోజు 3-4 జోన్లుగా డివైడ్ చేసి 3-4 టీంలు వెళ్ళి ప్రతి ఒక్క టెనెంట్తో కానీ మాట్లాడి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళే అక్కడ ఉండి చేసుకునేటట్టు దీన్ని చేయబోతున్నామని కానీ తెలియచేస్తున్నా. ఈ బోర్డు రిజల్యూషన్లో ఇప్పుడు దాకా ఏ ఆస్తులు అన్యాకాంతమయ్యాయి వాళ్ళకి చాలా అగ్రిమెంట్స్ చూస్తున్నాం. మేము సేల్ అగ్రిమెంట్ చేసింది చూస్తున్నాం. వాళ్ళందరి పైన క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. అది ఇమ్మీడియట్గా, అది ఎవరున్నా కానీ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ నాయకులు కానీ చెప్తున్నా, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. దీన్ని కానీ దేవుడి దగ్గర కొన్ని అక్కడ శాంక్టిటీ ఉండేటట్టు చూడాలి. బారాషాహి దర్గాలో ఈ నెల 26 నుంచి 30 వరకు రొట్టెల పండుగ వైభవపేతంగా సాగనుంది. ఇప్పటికే ఉత్సవానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. భక్తులు సైతం షహీదులను దర్శించుకుంటున్నారు. దర్గాలో పర్వదిన విశేషాలను మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్క్ వివరిస్తారు. ప్రస్తుతం మనం నెల్లూరు బారా షహీద్ దర్గాలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి షహీదుల సమాధులకి ఆల్రెడీ ఇప్పటి నుంచి ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకి ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 26వ తేదీన మనం చూస్తున్నట్టయితే సొందల్మాలి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఈ షహీదుల సమాధులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉన్నటువంటి గల్లేఫాలన్నింటినీ కూడా తీసివేసి వాటన్నిటిని శుభ్రం చేసి వాటిని శుద్ధి చేయడం అనే కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం అంతా కూడా ఏకాంతంగా జరిగే క్రమంలో పూర్తి స్థాయిలో బయట వారికి ఎవరికీ అనుమతులు లేకుండా
లోపల ఉన్న వ్యక్తులు మాత్రమే, అలాగే మత పెద్దలు మాత్రమే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి 12 షహీదుల సమాధులను శుభ్రం చేసి వాటిని మళ్ళీ తిరిగి శుద్ధి కార్యక్రమం తర్వాత నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సొందలమాలి కార్యక్రమం తర్వాత మనం చూస్తున్నట్టయితే గంధం జరుగుతుంది. ఈ గంధం కార్యక్రమం మనం నెల్లూరు కోటమిట్టలోని అమీనియా మసీద్ ప్రాంతంలో జరుగుతుంది. ఈ షహీదులకు ప్రతీకలుగా 12 బిందెల్లో గంధాన్ని కలిపి వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఎన్నుకుంటారో ఆ 12 మంది కూడా ఈ బిందెలను తీసుకొని ఇక్కడికి వచ్చి వీటి ద్వారా వీటిని ఒక్కొక్క బిందె ఒక్కొక్క షహీద్కి ప్రతీకగా వీళ్ళకి సమర్పించడం అనేది జరుగుతుంది. అది సమర్పించిన తర్వాత మనకు అధికారికంగా రొట్టెల పండుగ అనేది ప్రారంభం అవుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. ఈ రొట్టెల పండుగ ప్రారంభంలో ఈ షహీదులకు సమర్పించిన గంధాన్ని అందుకునేందుకు ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తారు. భక్తులు దీనికోసం పడిగాపులు పడతారన్నలో ఎటువంటి సందేహం లేదు. అయితే అర్ధరాత్రి జరిగేటువంటి ఈ కార్యక్రమం మొత్తం కూడా దాదాపు అర్ధరాత్రి 2-3 వరకు తెల్లవారుజాము వరకు కూడా ఈ కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రొట్టెల పండుగ ఆ తర్వాత రోజు జరిగేటువంటి రొట్టెల పండుగ ఏదైతే ఉందో, అంటే గంధం తర్వాత జరిగేటువంటి గంధాన్ని తీసుకెళ్లి స్వర్ణాల చెరువు నీటికి సమర్పించిన తర్వాత అక్కడి నుంచి మనకు రొట్టెల పండుగ అనేది ప్రారంభమవుతుంది. ఈ రొట్టెల పండుగలో మనం చూస్తున్నట్టయితే ప్రజలందరూ కూడా వచ్చి తమ కోరికలను తీర్చుకునేందుకు వారైతే ఏదైతే ఉన్నాయో వివాహ రొట్టె కానీ, విద్యా రొట్టె కానీ, చదువు అలాగే పెళ్లి రొట్టె కావచ్చు, వ్యాపారం, వృత్తి తదితర రొట్టెలన్నీ కూడా వీళ్ళు పట్టుకుంటారు. అయితే వాటి కేటాయించిన రొట్టెలను ఎవరైతే గత ఏడాది పట్టుకొని ఈ సంవత్సరం వదులుతారో వారి దగ్గర నుంచి కూడా ఈ రొట్టెలను అందుకోవడం అనేది జరుగుతుంది. ఇలా అందుకున్న రొట్టెలతో వాళ్ళు ఈ సంవత్సరం అంతా తమ ధైర్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని తమకు ఆశాభావం జరుగుతుందని వాళ్ళు ఆనందించడం అనేది జరుగుతుంది. దీని తర్వాత రోజు జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని తహలీల్ ఫాతిహా అంటారు. తహలీల్ ఫాతిహా అంటే ఎవరైతే షహీదులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భరించుకుంటూ ప్రార్థనలు చేయడం అనే కార్యక్రమాన్ని తహలీల్ ఫాతిహాగా చెప్పుకోవచ్చు. ఇదే తహలీల్ ఫాతిహా కార్యక్రమం అనంతరం ఏదైతే ఉందో ముగింపు సభ నిర్వహిస్తారు. ఈ ముగింపు సభను మనం చూసుకున్నట్టయితే ఈ కార్యక్రమాన్ని, అంటే రొట్టెల పండుగకి సంబంధించి ఈ బారాషాహీద్ దర్గాలో మొత్తం చేసినటువంటి సేవా కార్యక్రమాలకి ఎవరైతే ఉంటారో, ఒకవైపు కమిటీ సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరోవైపు కార్మికులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈ ఉత్సవం కోసం శ్రమపడిన అందరినీ కూడా సన్మానించి వారు చేసిన పనికి గౌరవాన్ని కల్పించేందుకు గాను ముగింపు సభగా నిర్వహిస్తారు. ఈ సభకి నాయకత్వాన్ని అలాగే నాయకులు వస్తారు, అలాగే అధికారులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమ సన్మానాలు పూర్తవడంతో ఈ మొత్తం రొట్టెల పండుగ కార్యక్రమం పూర్తి స్థాయిలో ముగిసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇలా 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవానికి సంబంధించి దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు. మనం అనుకున్నట్టు కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా విదేశ స్థాయి నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి రొట్టెలను పట్టుకోవడం అనేది మనం చూడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి ఇక్కడ అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకున్నారు. అధికార యంత్రాంగాన్ని మనం చూస్తున్నట్టయితే ఈ సంవత్సరం 16 నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని ఒక అంచనా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ పార్కింగ్లన్నీ ఏర్పాటు చేశారు. మరోవైపు చూస్తున్నట్టయితే వాహనాలు రాకపోకలకు సంబంధించి రేపు 25, 26 తేదీ నుంచి ఈ పొదలకూరు రోడ్డు ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ మళ్లింపు అనేది జరుగుతుంది. దీంతో ఇక్కడ వచ్చేటువంటి ఈ వాహనాలు పూర్తిగా అధికారులు ధృవీకరించినటువంటి వాహనాలు మాత్రమే బారాషాహీద్ దర్గాలకు వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్నీ కూడా దారి మళ్లించి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అయితే ఈ 5 రోజుల పాటు బయట నుంచి వచ్చేటువంటి ప్రజలతోటి నెల్లూరు నగర ప్రాంతం అంతా కిక్కిరిసిపోతుందన్నలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామెన్ నాయబ్తో కోనార్క, N3 నెల్లూరు. ఈ నెల 26 నుంచి జరగనున్న బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ డాక్టర్ రాజితా వేజన్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. బందోబస్తులో పాల్గొనే అధికారులు వివరాలు, వారు నిర్వహించాల్సిన విధులు తదితర కీలక అంశాలను పోలీసు అధికారులు ఎస్పీకి వివరించారు. పండుగ సమయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు ఎస్పీ అజితా వేజన్ల. ఈ నెల 26 నుంచి జరగనున్న బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజన్ల పేర్కొన్నారు. పండుగకు బందోబస్తు ఏర్పాట్లపై ఆమె నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. బందోబస్తులో పాల్గొనే ఇన్ఛార్జ్ అధికారుల వివరాలు, వారి విధులు, నిర్వహించాల్సిన ముఖ్యమైన బాధ్యతలను ఎస్పీకి అడిషనల్ ఏఎస్పీ సిహెచ్ సౌజన్య వివరించారు. అదేవిధంగా బందోబస్తు సెక్టార్ల వారీగా ఫోటోగ్రఫీ, భద్రతా ఏర్పాట్లను టౌన్ ఏఎస్పీ దీక్ష, దర్గామిట్ట, నవాబ్పేట పోలీసులు తెలియజేశారు. అలాగే కసుమూరు దర్గా, కృష్ణాపట్నం పరిధిలోని బీచ్ ప్రాంతాల్లో చేపట్టనున్న బందోబస్తు వివరాలను రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు వివరించారు. ప్రధానంగా పార్కింగ్, ట్రాఫిక్ జోన్లు, నోటీస్ బోర్డులు తదితర కీలక అంశాలపై సౌత్ ట్రాఫిక్ పోలీసులు పీపీటీ ద్వారా ఎస్పీకి చెప్పారు. లక్షలాది మంది తరలివచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఆర్టీసీ సంస్థను ప్రైవేటు పరం చేసే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ పీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కోరారు. నెల్లూరు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. నెల్లూరు టు డిపోని వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ 1 డిపో ఎదుట ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ధర్నా చేపట్టారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వకుండా ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఉన్న 10,000 ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు ఓబీ ప్రసాద్, మురళీమోహన్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే విధానాన్ని మానుకోకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు 2 డిపోలో మరలా ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పరం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులంతా కలసికట్టుగా అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. గత 135 రోజుల నుంచి నెల్లూరు 2 డిపోని ప్రైవేటీకరణ, విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా నెల్లూరు 2 డిపో మరియు జాయింట్ యాక్షన్ కమిటీగా ఇక్కడ ఉద్యమం చేపట్టాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే విద్యుత్ బస్సులు ఇస్తున్నారో దాన్ని మా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఎవరైతే నైపుణ్యం కలిగిన డ్రైవర్లు, కండక్టర్లు మరియు మెకానిక్లు ఉన్నారో వారి ద్వారానే, మా సంస్థ ద్వారానే ఈ విద్యుత్ బస్సుల్ని నడపాలా. అలాగే ఏదైతే ఇప్పుడు శ్రీశక్తి పథకం అమలు చేస్తుందో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ పథకం విజయవంతం కావాలంటే వెంటనే 4,000 బస్సులు కొనుగోలు చేయాలా. అలాగే ఏదైతే ఆర్టీసీలో ఖాళీలు ఉన్నాయో 10,000 పోస్టులు వాటిని వెంటనే భర్తీ చేయాలి. అలాగే ఏదైతే గత 2023వ సంవత్సరంలో ఇవ్వవలసిన మాకు పిఆర్సీ అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, అలాగే గత 5 సార్ల నుంచి డిఏ కూడా పెండింగ్లో ఉంది. దాన్ని కూడా మాకు వెంటనే చెల్లించాలా. అలాగే పిఆర్సీ కమిషన్ని వెంటనే నియమించాలా. ఏదైతే పిఆర్సీ కమిషన్ని నియమించి దాన్ని అమలు పరచాలంటే 1 సంవత్సర కాలం పడుతుంది. కాబట్టి తాత్కాలికంగా ఐఆర్ ప్రకటించే నానుడి మనకుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ 2023 నుంచే 5% ఐఆర్తో అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ ఇస్తుంటే, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఐఆర్ కానీ డిఎల్ కానీ లేకుండా ఒక దాటవేత దూరంలో ఉంది. కానీ ఇది వెంటనే మాకు ప్రకటించాలా. దీనివల్ల మేము ఒక్కొక్క ఉద్యోగి సంవత్సరానికి ఒక 50,000 రూపాయల దాకా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి మిత్రులారా. కాబట్టి మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, వెంటనే మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ, మాకు ఏదైతే డిఏ బకాయిలు, పిఆర్సీలు, అంతకుముందు 2018 నుంచి కూడా పిఆర్సీ బకాయిలు కూడా మాకు ఉన్నాయో అవన్నీ వెంటనే చెల్లించాలా. డైలీ వేజ్ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. చనిపోయిన పదవీ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలంటూ నినాదాలు చేశారు. హైకోర్టు తీర్పు మేరకు ఒప్పంద సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి యనమల మధు, కమిటీ సభ్యులు మల్లి అంకయ్యలు మీడియాతో మాట్లాడారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం కానీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి తమకు న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించుకుంటే రేపు జూలై 7వ తేదీ చెలో విజయవాడకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈరోజు మున్సిపాలిటీలో చనిపోయినటువంటి కార్మికుల పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ అది కేవలం మాటలకే పరిమితం అయింది. అదేవిధంగా ఈరోజు నగరాల్లో స్వీపింగ్ మిషన్లు తీసుకొచ్చారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్వీపింగ్ మిషన్లు తీసుకురావడం వల్ల ఎక్కడ కూడా నగరాలు పూర్తి స్థాయిగా క్లీనింగ్ చేసే పరిస్థితి లేదు. స్వీపింగ్ మిషన్లు పనిచేసిన దగ్గర కూడా కార్మికులతో పనిచేస్తూ ఉన్నారు. ఈ స్వీపింగ్ మిషన్లు పెట్టే లక్షలాది రూపాయలు ఈరోజు అదనపు సిబ్బందిని తీసుకోవడం ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించవచ్చు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా, ఈ కార్మికులను ఏమాత్రం కూడా కనికరం లేకుండా వాళ్ళకి రావాల్సిన న్యాయపరమైన డిమాండ్లను కూడా ఈరోజు నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసుకుంటూ పోతే రేపు జూలై 7వ తేదీ
చిలో విజయవాడ కార్యక్రమం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే కార్మికుల హక్కులు, మున్సిపల్ కార్మికుల ఏదైతే హక్కులు ఉన్నాయో అవి సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. తన భూమిని దున్నేసి కొందరు ఆక్రమించేశారని పెరుమాళ్లపాడుకు చెందిన బాధిత వితంతు ఒంటరి మహిళ మస్తానమ్మ వాపోయారు. తనకు న్యాయం చేయాలని, లేకుంటే ఆత్మహత్య శరణమని మీడియా ఎదుట బోరన విలపించింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పెరుమాళ్లపాడు రెవెన్యూలో సర్వే నంబర్ 604/1P2లో 1.97 సెంట్లు తన భూమి మీద తుమ్మల తలుపూరు సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న గోవిందు సురేష్ దున్నేసి ఆక్రమించారని వితంతు ఒంటరి మహిళ మస్తానమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అతని మామ లక్కినేటి రమణయ్యల కన్నుపడిందని ఆరోపించారు. తాను ఒంటరి మహిళా వితంతువునని, నా భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నంలో భాగంగా మలిచేడుకు చెందిన ముదిముక్కు సత్యనారాయణ అనే ట్రాక్టర్ ఓనర్తో సవక పైరును దున్నేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసి నా భూమిలోకి వారు ప్రవేశించకుండా వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. వెంటనే అధికారులు స్పందించి తమ భూమికి రక్షణ కల్పించాలని, లేకుంటే పురుగుమందుతో ఆత్మహత్య చేసుకుంటానని బోరున విలపించింది. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. 2 సంవత్సరాల నుంచి నేను సాగు చేసుకుంటుంటే 12 సంవత్సరాల నుంచి చేసుకుంటుంటే 3 సంవత్సరాల నుంచి గోవింద్ సురేష్ అనే అబ్బాయి నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు. పొలంలోకి వచ్చి నన్ను గందరగోళంగా పైకి వచ్చేది, కొట్టనాటికి వచ్చేది, నా పొలం నాది అని చెప్పి అడిగించుకొని పక్కన వాళ్ళ పొలం అడిగించుకుంటే వాళ్ళు వచ్చి నా సర్వే చేయించుకొని వాళ్ళు చెప్పినాక వాళ్ళు కరెక్ట్ చేసుకున్నాక నాకు ఎవరు లేరు ఒక్కదాన్ని అని చెప్పని నా పొలం నాది, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు, ఏం చేసుకుంటూ చేసుకోకపోని నా పొలం ఆక్రమించుకొని నన్ను డిమాండ్ చేస్తా 3 సంవత్సరాల నుంచి నన్ను బాధ పెడతా ఉండడు. గోవింద్ సురేష్ కరెంట్ ఆఫీసులో పనిచేస్తున్న అబ్బాయి. నేను మాయటాలు బొయ్యాలకు ట్రాక్టర్ తున్నతా ఉంది. నేను బొయ్యాలకు అవనేమిటి నీది కాదని అంటున్నాడు. అప్పటికప్పటికి ఆ ట్రాక్టర్ సత్యనారాయణ భార్య ఏమిటే ఆ గోవింద్ సురేష్ని ఫోన్ చేసి ఇట్లా పొలం గల్లా వచ్చింది అన్నట్టు, నువ్వు దున్ను, నీకెందుకు నేను ఉన్నాను అని చెప్పని బెదిరిస్తూ ఉంటున్నాను. ఒక్కదాన్ని అడిగి బావాలన్నా కూడా భయం వస్తుంది నాకు, ఆ పొలం కాడికి బావాలన్నా కూడా. కలెక్టర్ గారు ఈ మీడియా ద్వారా నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. నేను నాకు కానీ నీ తిరగలేకుండా ఒక్కొక్కదాన్ని 3 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాను. నన్ను బాధ పెడతా ఉండడు. ఏమి చేయకుంటే ఇంకేదో ఒకటి చేసుకొని పురుగుల ముందు దాకా చచ్చిపోవాల్సిందే. నేను రాపూరు మండలం ఏపూరి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఏపూరు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. గ్రామంలో నూతనంగా నిర్మింప తలపెట్టిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణ మహోత్సవానికి తొలి అడుగు పడింది. గ్రామస్తులు మాలేపాటి వెంకటేశ్వరరెడ్డి దంపతుల చేతుల మీదుగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. మాలేపాటి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, నేను చిన్నతనం నుంచి ఆంజనేయ భక్తుణ్ణని, ఎప్పటినుంచో అభయాంజనేయ స్వామి ఆలయం నిర్మించాలని అనుకుంటున్నానని చెప్పారు. ఆ స్వామివారే ఈ రోజున నా చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన చేశారన్నారు. ఆ స్వామివారి దయవల్ల మా గ్రామంలో సుఖ సంతోషాలు ఉండాలని, ఆయన చల్లని చూపు, స్వామివారి కృపాకటాక్షాలు ఏపూరు గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాలేపాటి వెంకటరమణారెడ్డి, గోపాల్రెడ్డి, శంకర్రెడ్డి, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవతాభ్యో నమః. అవసరార్థం నారికేల ఫల నివేదన సమర్పయామి. చేతులు చూపించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. దూతం నమామ్యహం. స్థాపయామి, పూజయామి. తర్వాత వాయువు వరుణం పశ్చిమ దిక్పతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం పూహి ఫలై పస్సకర్పూరైర్ నాగవల్లి తలైర్త్యం ముక్తాచూర్ణ సమా. ఒక్కరోజు ఏది వస్తే అది పడేదా చేస్తా ఉండేది. వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, తదాస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఓం తస్సై యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నేను పుట్టాంచోడు ఆంజనేయ స్వామి భక్తుడిని, లైఫ్ మాలేస్తున్నాను, చేయాలనుకున్నాను. ఇది బియ్యం పూజ కానీ ఏదైనా కానీ ఈరోజు మనకి ఆంజనేయ స్వామిని కరుణిస్తాడు. చేసుకోమని 8 అడుగులు విగ్రహము
మా అభయాస్తం భూమి ఇది అవి మన సొంత పొలము మనమే చేస్తున్నాం కంప్లీట్గా మండపం అన్ని మొత్తం. ఈరోజు ఏపూరు గ్రామం, రాపూరు మండలం, నెల్లూరు జిల్లా ఈ గ్రామంలో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థాన నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి మాలేపాటి భాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క భూమిని అంతా కూడా వీళ్ళు విరాళంగా ఇచ్చి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. అలాగే గ్రామస్తులు కూడా సహకారం, వారి యొక్క సహకారము, సౌభాగ్యాలు అన్నీ కూడా అన్నీ కూడా ఈ యొక్క దేవస్థానానికి, ఈ నిర్మాణానికి అనుకూలంగా అందరూ సహకరించి 8.5 నుంచి 9 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, ఏకశిలా విగ్రహం పెడుతూ ఉన్నారు ఇక్కడ. అది ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి, ఆ యొక్క దేవస్థానం యొక్క నిర్మాణానికి అందరూ సహకరించి అభివృద్ధిగా ఈ గ్రామం రూపురేఖలు కూడా మారిపోతాయి. స్వామివారి విగ్రహం ప్రతిష్టాపన జరిగిందంటే ఈ గ్రామానికి, వీరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహ కృపాకటాక్షాలు సిద్ధించాలని కోరుకుంటూ ఉన్నాను. సెలవు తీసుకుంటాను. ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. మొదటగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, తర్వాత అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క శిల జరిగింది. దీనికి పురుష సూక్త సహిత యొక్క పుణ్యవాచనంతో పాటు శ్రీ యొక్క అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం. రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశం. మంత్రి నారాయణపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ, సర్ ప్రక్రియలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపణ. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 15వ బోర్డు సమావేశం. పలు అజెండాలకు ఏకగ్రీవంగా తీర్మానం. మతవల్లీలు, మేనేజింగ్ కమిటీల నియామకం. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట పారిశుధ్య కార్మికుల నిరసన. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.